ఫ్రెండ్స్ మనం ఈరోజు వెక్టార్స్ చాప్టర్ చూద్దాం. దాంట్లో ఇంట్రడక్షను. ముందుగా సెక్షన్ ఫార్ములా డెరివేషన్ చూద్దాం. ఇంటర్నల్ డివిజన్ సెక్షన్ ఫార్ములా ఏంటంటే లెట్ ఏ అండ్ బి 2 పాయింట్స్ హ్యావింగ్ పొజిషన్ వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ రెస్పెక్టివ్లీ. పొజిషన్ వెక్టార్ అంటే ఏంటంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి మనం ఈ పాయింట్ యొక్క పొజిషన్ని మనం తీసుకుంటాం. అలానే బి యొక్క పొజిషన్ కూడా సాధారణంగా అది ఆరిజిన్ తీసుకుంటూ ఉంటాం. ఆరిజిన్ అనే కాదు, ఇంకా ఏ పాయింట్ అయినా తీసుకోవచ్చు, ఫిక్స్ చేయొచ్చు. సో పొజిషన్ వెక్టార్స్ ఏ బార్ బి బార్ అని ఇచ్చాడు ఏకి బికి. దెన్ పొజిషన్ వెక్టార్ ఆఫ్ పాయింట్ సి విచ్ డివైడ్స్ ఏబి ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో m:n ఈస్ m టైమ్స్ బి బార్ ప్లస్ n టైమ్స్ ఏ బార్ బై m ప్లస్ n. సో దీనికి ఒక డయాగ్రామ్ తీసుకుంటే ఏ అనే పాయింట్ ఉంది, బి అనే పాయింట్ ఉంది, సి అనే పాయింట్ దీన్ని ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. ఎలా అయినా డివైడ్ చేయొచ్చు, మిడ్ పాయింట్లో డివైడ్ చేయొచ్చు, ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి. సో రేషియో వచ్చేసరికి m:n రేషియో అంటున్నాడు. సో m ఇది n. సో సిఏ బై సిబి, సి నుంచి ఏ వరకు సిఏ బార్, సి నుంచి బి వరకు సిబి బార్. వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే సపోజ్ m:n రేషియో కదా, ఇది రేషియో. సో లెంత్ ఏమవుతుంది మనకి, ఈ పర్టికులర్ లెంత్ వచ్చేసరికి మనకి m లాంబ్డా, ఈ పర్టికులర్ లెంత్ వచ్చేసరికి n లాంబ్డా అనుకుంటే m లాంబ్డా బై n లాంబ్డా ఏమవుతుంది m/n. ఇది రేషియో. మనకి సి నుంచి సి అనేది ఇంటర్నల్ డివిజన్ చేస్తున్నాను కదా, నేను వెక్టార్ ఎలా తీసుకుంటున్నాను అంటే కొలీనియర్ వెక్టార్స్ ఇక్కడ నేను కన్సిడర్ చేస్తున్నాను. కొలీనియర్ అంటే నథింగ్ బట్ ప్యారలల్ వెక్టార్స్. ఇక్కడ చూడండి సిఏ బారు సిబి బారు, దీంట్లో మనకి సిఏ బార్ అంటే ఈ డైరెక్షన్లో సిఏ బార్, అదేవిధంగా బీసీ బార్ బి నుంచి సి వరకు. ఈ రెండు మనకి ఎలా ఉన్నాయి, దే ఆర్ కొలీనియర్ కాబట్టి సమ్ మ్యూ టైమ్స్ బీసీ బార్ ఇలా రాయొచ్చు. రెండు వెక్టార్స్ కొలీనియర్ అయితే మనకి సపోజ్ ఏ బార్ బి బార్ కొలీనియర్ అయితే కనుక ఏ బార్ ఈక్వల్ టు సమ్ లాంబ్డా టైమ్స్ బి బార్, లేదా బి బార్ ఈక్వల్ టు సమ్ లాంబ్డా టైమ్స్ ఏ బార్. ప్రపోర్షనల్లో ఉంటాయి కొలీనియర్ అయితే. సో ఈ విధంగా రాయొచ్చు ఒక వెక్టార్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ అనదర్ వెక్టార్ సమ్ స్కేలార్ మల్టిపుల్. ఇది వచ్చేసరికి స్కేలార్, ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేసి రాయొచ్చు. సో ఇక్కడ నేను ఆరిజిన్ ఫిక్స్ చేశాను అనుకోండి, ఆరిజిన్ ఫిక్స్ చేస్తే ఏమవుతుంది, ఇది ఓబీ బారు, ఇది ఓఏ బారు, ఇది ఓసీ బార్, ఇది ఓసీ బార్, ఇది సి అనే పాయింట్ కదా. సో సి బార్, ఇది ఓఏ బార్ కాబట్టి ఈ డైరెక్షన్లో ఏ బార్, ఈ డైరెక్షన్లో బి బార్ ఇలా. సో ఇప్పుడు సిఏ బార్ ఈక్వల్ టు మ్యూ టైమ్స్ బీసీ బార్. మనకి మ్యూ యొక్క వాల్యూ ఎంత, మోడ్ ఆఫ్ సిఏ బార్ బై మోడ్ ఆఫ్ బీసీ బార్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది ఇక్కడ మ్యూ వాల్యూ మోడ్ సిఏ బార్ బై మోడ్ సిబి బార్ రాసుకోవచ్చు అంటే m/n. సో ఇక్కడ మ్యూ వాల్యూ ఎంత అంటే m/n. సో సిఏ బార్ అంటే మనం దీన్ని ఏం రాసుకోవచ్చు, మనం ఓ ఫైనల్ వెక్టార్ మైనస్ ఇనిషియల్ వెక్టార్ ఓఏ బార్ మైనస్ ఓసీ బార్ ఈక్వల్ టు దీన్ని ఇలా రాస్తున్నాను, ఓఏ బార్ మైనస్ ఓసీ బార్ ఈక్వల్ టు మ్యూ అంటే m/n ఇంటూ బీసీ బార్ అంటే ఓసీ బార్ మైనస్ ఓబీ బార్. పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఓఏ బార్ అంతా ఏ బార్, ఓసీ బార్ పొజిషన్ వెక్టార్ ఓన్ ఫిక్స్ చేశాను ఇక్కడ, ఓ నుంచి సి బార్కి డిస్టెన్స్, సి బార్ అనేది పొజిషన్ వెక్టార్ ఈక్వల్ టు m/n టైమ్స్ సి బార్ మైనస్ బి బార్, n టైమ్స్ ఏ బార్ మైనస్ సి బార్ ఈక్వల్ టు m టైమ్స్ సి బార్ మైనస్ బి బార్. దీని నుంచి సి బార్ ఏమవుతుంది na బార్ ప్లస్ ఎంబీ బార్ బై ఈక్వల్ టు m ప్లస్ n టైమ్స్ సి బార్. సో సి బార్ ఈక్వల్ టు ఎంబీ బార్ ప్లస్ na బార్ బై m ప్లస్ n ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ సి బార్ అనేది ఏంటిది, పొజిషన్ వెక్టార్ ఆఫ్ పివి, పొజిషన్ వెక్టార్ ఆఫ్ పాయింట్ సి. ఆ సి అనే పాయింట్ యొక్క పొజిషన్ వెక్టార్ ఇది అవుతుంది. సో సి అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది ఇంటర్నల్గా. ఇప్పుడు ఎక్స్టర్నల్ డివిజన్ చూద్దాం. ఎక్స్టర్నల్ డివిజన్ వచ్చేసరికి మనకి మైనస్ సైన్ వస్తుంది, ఈ ప్లస్ సైన్ బదులు మైనస్ వస్తుంది, ఇక్కడ రెండు మైనస్ వస్తాయి. సో దాని డెరివేషన్ చూస్తే కనుక మనకి ఏ అనే పాయింట్ ఎక్కడ ఉంది, బి అనే పాయింట్ ఎక్కడ ఉంది, సి అనేది అవుట్ సైడ్ పాయింట్. సో సి అనే పాయింట్ సపోజ్ ఇక్కడ తీసుకుందాం, సి ఈజ్ డివైడింగ్ ఏబి నౌ ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది, సేమ్ రేషియో m:n రేషియో. సో సి అనే పాయింట్ నుంచి ఏకి మెజర్ చేస్తే ఎంత ఉంది డిస్టెన్సు, ఇది సపోజ్ m లాంబ్డా అనుకుందాం. అండ్ సి నుంచి బి కల డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి n లాంబ్డా. అప్పుడేగా మనకి రేషియో ఏమవుతుంది m:n రేషియో, m:n రేషియోలో డివైడ్ చేస్తుంది. కాకపోతే దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ డివిజన్, సి అనే పాయింట్ ఇప్పుడు ఏబీకి ఎక్స్టర్నల్గా ఉంది. సో ఈ కండిషన్లో దీన్ని రెండు రకాలుగా మనం డిరైవ్ చేయొచ్చు. ఒక వే ఏంటంటే ఈ విధంగానే తీసుకుంటే మనకి సిఏ బార్ బై సిబి బార్, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్స్ తీసుకుంటే మోడ్ సిఏ బార్ బై మోడ్ సిబి బార్. మోడ్ సిఏ బార్ మ్యాగ్నిట్యూడ్ ఎంత m, ఇన్ఫ్యాక్ట్ m లాంబ్డా అనేది మ్యాగ్నిట్యూడ్, m:n అనేది రేషియో. సో m లాంబ్డా బై n లాంబ్డా
విచ్ ఈజ్ నథింగ్ బట్ m/n. మనం మళ్ళీ ఇక్కడ సేమ్ ఇందాకలానే కొలినియర్ వెక్టార్స్ తీసుకుందాం. సి నుంచి ఏ బార్, సిఏ బారు సిబి బార్ రెండు కూడా సేమ్ డైరెక్షన్లోనే ఉన్నాయి కదా, సిఏ బారు సిబి బార్. ఈ రెండు కొలినియర్ వెక్టార్సే కదా. సో సిఏ బార్ ఈక్వల్ టు సమ్ మ్యూ టైమ్స్ సిబి బార్ అని చెప్పి రాసుకోవచ్చు. రెండు వెక్టార్స్ కొలినియర్ అయితే దే ఆర్ ప్రపోర్షనల్ అంటే సిఏ బార్ ఈక్వల్ టు మ్యూ టైమ్స్ సిబి బార్. ఇప్పుడు మనం మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే మ్యూ వాల్యూ ఎంత అవుతుంది, మోడ్ సిఏ బార్ బై మోడ్ సిబి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే నథింగ్ బట్ మోడ్ సిఏ బార్ బై మోడ్ సిబి బార్ విచ్ ఈజ్ నథింగ్ బట్ m/n. సో మ్యూ వాల్యూ ఇక్కడ ఎంత m/n. సో ఈ ఈక్వేషన్ నేను రాసుకోవచ్చు ఓఏ బార్ మైనస్ ఓసీ బార్ ఈక్వల్ టు m/n టైమ్స్ ఓబీ బార్ మైనస్ ఓసీ బార్. ఇక్కడ కూడా మళ్ళీ ఆరిజిన్ని మనం ఫిక్స్ చేసుకుంటే, సపోజ్ ఆరిజిన్ నేను ఇక్కడ ఎక్కడో తీసుకున్నాను, ఇక్కడ తీసుకున్నాను ఆరిజిన్. కనెక్ట్ చేస్తే ఇలా కనెక్ట్ చేయొచ్చు, ప్రతి పాయింట్కి కూడా ఇలా కనెక్ట్ చేసుకుంటే మన పొజిషన్ వెక్టార్స్ వస్తాయి. ఓఏ బార్, ఓబీ బార్, ఓసీ బార్ ఇలా. సో ఓఏ బార్ అంటే ఏ బార్, ఓబీ బార్ అంటే బి బార్, ఓసీ బార్ అంటే సి బార్. మనకి ఇప్పుడు ఓఏ బార్ ఎంత, సపోజ్ మనకి కావాల్సిన వెక్టారు సిఏ బార్. సిఏ బార్ అంటే ఇది సి నుంచి ఏ, దాని బదులు మనం ఏం తీసుకోవచ్చు ఓఏ బార్ మైనస్ ఓసీ బార్ అంటే ఏ బార్ మైనస్ సి బార్. ఇలా ట్రావెల్ చేస్తున్నా. సిఏ బార్ అంటే సి అనేది ఇనీషియల్ పాయింట్, ఏ అనేది ఫైనల్ పాయింట్. ఇలా వెళ్ళే బదులు మనం ఏం చేయొచ్చు అంటే ఇలా వెళ్ళి ఇలా వెళ్ళొచ్చు. ఈ డైరెక్షన్ అంటే ఏంటి, మైనస్ ఏ బార్. ఇది ఏ బార్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది, మైనస్ ఏ బార్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఏ బార్ ఈ డైరెక్షన్లో ఉంది, మైనస్ ఏ బార్ అయితే ఈ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అదే ఇక్కడ రాస్తున్నాం మనం. ఏ బార్ మైనస్ ఓసీ బార్ అంటే సి బార్, ఏ బార్ మైనస్ సి బార్ ఇనీషియల్ టు ఫైనల్. సో దీన్ని రీచ్ అవ్వాలి. సో దానికి ఏం చేయొచ్చు మనం, ఇక్కడ నుంచి ఇలా సి బార్ వచ్చి ఏ బార్ లేదంటే మైనస్ సి బార్ ఇలా వెళ్ళొచ్చు. ఇది ఇనీషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. మైనస్ సి బార్ ప్లస్ ఏ బార్ ఇలా వెళ్ళి ఇలా వెళ్ళొచ్చు. ఇది డిస్ప్లేస్మెంటు, ఇది డిస్టెన్స్ లాగా. సో మనం షార్ట్ కట్ ఇది అయితే సిఏ బారు, ఇలా కూడా వెళ్ళొచ్చు. సో మైనస్ సి బార్ ప్లస్ ఏ బార్, దాన్నే మనం ఏం రాస్తాం అంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్గా రాస్తున్నాం. ఈక్వల్ టు m/n టైమ్స్ ఓబీ బార్ మైనస్ ఓసీ బార్, బి బార్ మైనస్ సి బార్. సో n టైమ్స్ ఏ బార్ మైనస్ సి బార్ ఈక్వల్ టు m టైమ్స్ బి బార్ మైనస్ సి బార్. సి బార్ అటు పంపించేస్తే ఎంబీ బార్ మైనస్ ఎన్ఏ బార్ ఈక్వల్ టు మైనస్ ఎన్సీ బార్ ప్లస్ ఎంసీ బార్. ఎం కామన్ తీస్తే, సో సి బార్ కామన్ తీస్తే m మైనస్ n వస్తుంది ఇక్కడ. సో సి బార్ ఈక్వల్ టు ఎంబీ బార్ మైనస్ ఎన్ఏ బార్ బై m మైనస్ n ఇలా రాసుకోవచ్చు. దో దిస్ ఈజ్ నథింగ్ బట్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి బార్. ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది ఇక్కడ ఎక్స్టర్నల్లీ. అప్పుడు మనకి ఇలా మైనస్ n వస్తుంది. దీన్ని ఇంకో విధానంలో ఎలా డెరైవ్ చేయొచ్చు అంటే దేర్ ఇస్ అనదర్ వే. దీన్ని ఇంకో షార్ట్ కట్ ఏంటంటే సేమ్ ఇదే ఫార్ములాలో సెక్షన్ ఫార్ములా ఇలా తీసుకోవచ్చు. ఏ అనే పాయింట్ ఇక్కడ, బి అనే పాయింట్ ఇక్కడ, సి అనే పాయింట్ ఇక్కడ. సో ఇది వచ్చేసరికి మనకి డిస్టెన్స్ ఎంత అని చెప్పాం, m లాంబ్డా. ఇది వచ్చేసరికి n లాంబ్డా. అప్పుడు ఈ పర్టికులర్ వాల్యూ ఏమవుతుంది, m మైనస్ n టైమ్స్ లాంబ్డా. సో మళ్ళీ ఇంటర్నల్ సెక్షన్ ఫార్ములా బీ బార్కి వేయచ్చు మనం. పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి అనేది బీ బారు, ఇది సి బారు, ఇది ఏ బార్ అనుకుంటే మనం దీని పొజిషన్ వెక్టర్ ఏం రాసుకోవచ్చు, ఇంటర్నల్ సెక్షన్ ఫార్ములా అప్లై చేస్తే బీ బార్ యొక్క పొజిషన్ వెక్టారు దీని వాల్యూ ఏమవుతుంది, m మైనస్ n ఇంటూ సి బార్ ప్లస్ n టైమ్స్ ఏ బార్ బై m మైనస్ n ప్లస్ n. ఇదిగోండి ఇక్కడ m మైనస్ n ఈస్ టు n ఈ రేషియోలో డివైడ్ చేస్తుంది ఇంటర్నల్గా. సో అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఎంబీ బార్ ఈక్వల్ టు ఎంసీ బార్ మైనస్ ఎన్సీ బార్ ప్లస్ ఎన్ఏ బార్. ఆర్ యూ కెన్ సే m మైనస్ n ఇంటూ సి బార్ ప్లస్ ఎన్ఏ బార్. ఇలానే ఉంచేస్తే సి బార్ వాల్యూ ఏమవుతుంది, ఎంబీ బార్ మైనస్ ఎన్ఏ బార్ బై m మైనస్ n. ఇలా కూడా మనం డెరైవ్ చేయొచ్చు ఎక్స్టర్నల్ ఫార్ములా. సో ఇది ఇంటర్నల్ సెక్షన్, ఎక్స్టర్నల్ సెక్షన్. ఇప్పుడు మనం సెక్షన్ ఫార్ములా తర్వాత రెండు క్వశ్చన్స్ చూద్దాం. ప్రూవ్ దట్ ద రిజల్టెంట్ ఆఫ్ టూ ఫోర్స్. రిజల్టెంట్ అంటే ఆల్వేస్ గుర్తుంచుకోండి, రిజల్టెంట్ అంటే మీనింగ్ సమ్ ఆర్ నెట్ వాల్యూ ఎంత అని అడిగినట్టు. రిజల్టెంట్ అంటే సినోనిమ్స్, నెట్ అన్నా సమ్ అన్నా ఒకటే, దాన్ని రిజల్టెంట్ అంటాం. సో రిజల్టెంట్ ఆఫ్ టూ ఫోర్సెస్ యాక్టింగ్ అట్ పాయింట్ ఏ రిప్రజెంటెడ్ బై ఏబీ బార్ ఏసీ బార్ ఈస్ గివెన్ బై 2 times ఏడీ బార్ వేర్ డీ ఈజ్ పాయింట్ ఆఫ్ బీసీ. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తే కనుక ఎలా ఉంటుందంటే నథింగ్ బట్ ట్రయాంగిల్ ఏబీసీ.
ఏబిసి అనే ట్రయాంగిల్లో ఈ పాయింట్ ఏ దగ్గర 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఒకటి ఏబీ బార్ ఈ డైరెక్షన్లో, ఏసీ బార్ అంటే ఈ డైరెక్షన్లో, ఏబీ బార్ ఏసీ బార్ 2 ఫోర్సెస్ ఇక్కడ యాక్ట్ అవుతున్నాయి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర, ఏబీ బార్ ఏసీ బార్. దాని యొక్క రిజల్టెంట్ ఏదైతే ఉంటుందో ఈ రిజల్టెంట్ అనేది దేనికి ఈక్వల్ అంటే డి అనే మిడ్ పాయింట్ ఇది 2 times AD బార్కి ఈక్వల్. రిజల్టెంట్ ఆఫ్ 2 ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ పాయింట్ ఏ రిప్రజెంటెడ్ బై ఏబీ బార్ ప్లస్ ఏసీ బార్ ఈజ్ ఈక్వల్ టు 2 times AD బార్. ఇది మనం ప్రూవ్ చేయమంటున్నాడు. నథింగ్ బట్ ఇది ఏంటంటే ఏడీ బార్ అనేది మీడియన్ వెక్టర్ అంటాం. మీడియన్ వెక్టర్ 2 times మీడియన్ వెక్టర్కి ఈక్వల్. ఇక్కడ ఏ అనేది ఏంటిది వర్టెక్స్, డి అనేది ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్. అప్పుడు ఏడీ బార్ ఏమవుతుంది మీడియన్ వెక్టర్ 2 times ట్వైస్ ద మీడియన్ వెక్టర్ అవుతుంది ఏబీ బార్ ఏసీ బార్ అనేది. ఇది ఎలా అంటే ఈజీగా మనం ఈ ట్రయాంగిల్ ఒకసారి తీసుకుందాం. సపోజ్ ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రయాంగిల్, ఇది రైట్ హ్యాండ్ సైడ్ ట్రయాంగిల్, రెండు కన్సిడర్ చేస్తాం. సో ఈ ట్రయాంగిల్లో ఏబీ బార్ అంటే ఏం రాసుకోవచ్చు, ఈ పర్టికులర్ ట్రయాంగిల్లో ఏబీ బార్ అంటే ఏం రాయొచ్చు, ఏబీ బార్ని ఇలా ఏ అనేది ఇనిషియల్, బి అనేది ఫైనల్. ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడికి ఎండ్ అవ్వాలి. దాని బదులు నేను ఈ పాత కూడా వెళ్ళొచ్చుగా. ఈ రోడ్డు బాగాలేదనుకోండి ఏబీ బార్, ఏం చేస్తాం ఏడీ నుంచి వెళ్ళి డి నుంచి బీకి వెళ్తాం. సో ఏడీ బార్ ప్లస్ డిబి బార్. అలానే ఏసీ బార్ ఉంది, ఈ ఏసీ అనే రోడ్డు బాగాలేదు. అప్పుడు మనం ఏం చేస్తాం దీన్ని ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి ఇలా కూడా వెళ్ళొచ్చు కదా. నాకు ఏడీ అనేది ఖచ్చితంగా నేను దీని నుంచి వెళ్ళాల్సిందే ఏడీ నుంచి, ఎందుకంటే నాకు అవుట్పుట్లో ఏడీ ఉంది కదా, అందుకని ఏడీని టచ్ చేస్తూ వెళ్తున్నాను నేను. ఏడీ బార్ ప్లస్ డిసి బార్. సో ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏబీ బార్ ప్లస్ ఏసీ బార్ అంటే ఏమవుతుంది, అప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఏబీ బార్ ప్లస్ ఏసీ బార్ ఈక్వల్ టు 2 times ఏడీ బార్ ప్లస్ డిబి బార్ ప్లస్ డిసి బార్. ఇక్కడ డిబి బారు డిసి బార్ రెండు కూడా ఏంటి ఈక్వల్ వెక్టార్స్, ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. వాటిని ఏమంటాం ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ ఉంటే ఒకదానికొకటి అన్లైక్ వెక్టర్స్ అంటే యూ కెన్ సే డిబి బార్ డిసి బార్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఇంకోటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కదా. డిసి బార్ నేను రాసుకోవచ్చు అంటే మైనస్ డిబి బార్గా రాసుకోవచ్చు. అప్పుడు ఈ రెండింటి యొక్క సమ్ ఏమవుతుందని నల్ వెక్టర్ అవుతుంది. సో ఏబీ బార్ ప్లస్ ఏసీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 2 times ఏడీ బార్. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ట్వైస్ ద మీడియన్ వెక్టర్ అవుతుంది. సో రెండోది దాని ప్రూఫే. సెకండ్ వన్ చూస్తే కనుక మనకి ప్రూవ్ దట్ సమ్ ఆఫ్ 3 వెక్టర్స్. ఇది అయిపోయింది ఫస్ట్ వన్. డి అనేది మిడ్ పాయింట్ అయితే మనకి రిజల్టెంట్ వాల్యూ ఇది అవుతుంది 2 times ఏడీ బార్. సెకండ్ది ఏంటంటే ప్రూవ్ దట్ సమ్ ఆఫ్ 3 వెక్టర్స్ డిటర్మైన్డ్ బై ద మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్ డైరెక్టెడ్ ఫ్రమ్ వర్టిసెస్ ఈజ్ 0 అంటున్నాడు. అంటే మీనింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ 3 వెక్టర్ డిటర్మైన్డ్ బై మీడియన్స్, ఇది ఒక మీడియన్ కదా ఏడీ బారు, అలానే బిఈ బారు సిఎఫ్ బారు. అలా ఇంకోసారి ట్రయాంగిల్ తీసుకుంటున్నాను ఏబిసి. సో ఏడి అనేది ఒక మీడియను, బిఈ అనేది ఒక మీడియను, అలానే సిఎఫ్, ఈ మూడు ఇక్కడ సెంట్రాయిడ్ ఉంటుంది. సో ఈ మూడు మీడియన్స్ ఏదైతే ఉన్నాయో ఏడీ బార్ ప్లస్ బిఈ బార్ ప్లస్ సిఎఫ్ బార్ వీటి యొక్క మీడియన్స్ యొక్క సమ్మేషను నల్ వెక్టర్ అని చెప్తున్నాడు. ప్రూవ్ దట్ ద సమ్ ఆఫ్ 3 వెక్టార్స్ డిటర్మైన్డ్ బై మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్ డైరెక్టెడ్ ఫ్రమ్ వర్టిసెస్. వర్టిసెస్ నుంచి ఇటువైపు ఉంది డైరెక్షన్. సో ఏ నుంచి డీకి, బి నుంచి ఈకి, సి నుంచి ఎఫ్కి వాటి యొక్క సమ్ ఎంత అంటే నల్ వెక్టర్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. సో దీని సొల్యూషన్ చూస్తే మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే మనకి ఏ అనే పాయింట్ దగ్గర వెక్టార్ ఏమవుతుంది అంటే ఏడీ బార్ అంటే ఏమవుతుంది మనకి ఏ నుంచి యాక్ట్ చేసే 2 ఫోర్సెస్ ఏబీ బారు ఏసీ బార్. సో ఏబీ బార్ ప్లస్ ఏసీ బార్ దీని నుంచే రాస్తున్నాను నేను. ఏబీ బార్ ప్లస్ ఏసీ బార్ ఈక్వల్ టు 2 times ఏడీ బార్. ఇప్పుడే ప్రూవ్ చేసాం మనం. ఇది 2 timesకి ఈక్వల్ మీడియన్ వెక్టర్కి. అలానే ఈ పీవీ అనే బి అనే పాయింట్ దగ్గర నుంచి యాక్ట్ అయ్యే 2 ఫోర్సెస్ ఏం తీసుకోవచ్చు ఈ డైరెక్షన్లో తీసుకోవచ్చు. సో బిఏ బార్ ప్లస్ బీసీ బార్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 2 times బిఈ బార్, ఈ మీడియన్ కదా బిఈ అనేది. సో ఇది రిజల్టెంట్ బిఏ బార్కి బీసీ బార్కి. అలానే సిఏ బార్కి సిబి బార్కి, సిఏ బార్ అదేవిధంగా సిబి బార్ ఈ రెండింటికి రిజల్టెంట్ ఏమవుతుంది ఈ వెక్టార్ సిఎఫ్ బార్ 2 times సిఎఫ్ బార్. సో మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఇటువైపు ఏమొస్తుంది 2 times ఏడీ బార్ ప్లస్ బిఈ బార్ ప్లస్ సిఎఫ్ బార్ వస్తుంది. ఇటువైపు 2 times ఏబీ బారు అదేవిధంగా బిఏ బార్ ఈ రెండు కూడా ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ ఈక్వల్ అండ్ మ్యాగ్నిట్యూడ్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఏసీ బారు సిఏ బార్ క్యాన్సిల్, బీసీ బార్ సిబి బార్ క్యాన్సిల్ అంటే నల్ వెక్టర్ వస్తుంది. సో ఈ రెండింటి నుంచి ఏం రాయొచ్చు ఏడీ బార్ ప్లస్ బిఈ బార్ ప్లస్ సిఎఫ్ బార్ ఈక్వల్ టు నల్ వెక్టర్.
సో యూ కెన్ సే నల్ వెక్టార్ అనే బదులు 0 అని చెప్పి రాసేయచ్చు. ఓకే, రిజల్టెంట్ 0. నెక్స్ట్, ప్రూవ్ దట్ పాయింట్స్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ ఇన్ స్పేస్. మనకి పాయింట్స్ ఇచ్చాడు, వెక్టార్స్ కాదు పాయింట్స్. సపోజ్ ఇది ఏ అనే పాయింట్ అనుకుంటే, ఇది బి అనే పాయింట్, ఇది సి అనే పాయింట్. పాయింట్స్ ఇన్ జనరల్గా మనం క్యాపిటల్స్లో రిప్రజెంట్ చేస్తాం. సో ఈ 3 కూడా ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే కండిషన్ ఏంటి? 3 పాయింట్స్ మనకి ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే ఏబిసి అనే పాయింట్స్ మనకి ఏ రెండు కూడా కొలీనియర్ ఉండకూడదు. అంటే ఏ రెండు లైన్స్ కూడా మనకి ప్యారలల్ ఉండకూడదు. సమ్ యాంగిల్ అనేది ఖచ్చితంగా వాటి మధ్య ఉండాలి, ఇంక్లూడ్ అయి ఉండాలి. సో మనకి ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందని చెప్పాలి అంటే ఏబీ బార్, ఏసీ బార్, ఈ రెండు కూడా, లేదంటే ఎలానే తీసుకోవచ్చు పాయింట్స్. మనం ఏబీసీ పాయింట్స్లో ఏబీ బార్ ఏసీ బార్ తీసుకోవచ్చు, లేదా బిఏ బార్ బీసీ బార్, సిఏ బార్ సిబి బార్, మన ఇష్టం. ఏనా టూ వెక్టార్స్ తీసుకోండి. ఈ 2 వెక్టార్స్ కూడా నాన్ కొలీనియర్ అని చెప్పి మనం చూపించగలిగితే దే ఆర్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. అదర్వైజ్ ఇంకోటి ఏంటంటే ఏకి ఆపోజిట్గా ఏ వెక్టర్, బీకి ఆపోజిట్గా ఇది స్మాల్ బి వెక్టర్, సికి ఆపోజిట్గా స్మాల్ సి వెక్టర్. ఇలా తీసుకుంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు నల్ వెక్టర్ ఇలా రావాలి. ఎందుకని? ఏ బార్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను, బి అనే పాయింట్ దగ్గర నేను ఇనిషియల్గా స్టార్ట్ అయ్యాను, ఇలా ట్రావెల్ అయినా ఏ బార్, ఇక్కడికి వచ్చాను బి బార్, సి బార్, మళ్ళీ ఇనిషియల్ పాయింట్కి వచ్చేసాను కదా నేను. ఇనిషియల్ పాయింట్ దగ్గర నుంచి ఫైనల్ పాయింట్ మళ్ళీ అదే వచ్చింది. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత? 0. డిస్ప్లేస్మెంట్ అంటే మనకి ఎప్పుడు కూడా ఏం చేయాలి? డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ని మనం ఏమంటాం? డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇనిషియల్ పాయింట్ ఇది, ఫైనల్ పాయింట్ కూడా ఇదే, అప్పుడు డిస్ప్లేస్మెంట్ అంతా 0. సో అందువల్ల మనం ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఏం చెప్తాం? నల్ వెక్టార్ అని చెప్తాం. సో ఇలా ప్రూవ్ చేసినా మనకి ట్రయాంగిల్ ఫామ్ చేసినట్టు, ఇది ట్రయాంగిల్లా. సో ఇలా అన్న ప్రూవ్ చేయాలి. నేనేం చేస్తాను అంటే ఏబీ బార్ కనుక్కుంటున్నాను. ఏబీ బార్ అంటే ఓబీ బార్ మైనస్ ఓఏ బార్. సో 2 మైనస్ 1 1 అంటే 1 అంటే ఐ బార్, లేదా డైరెక్ట్గా రాసేయచ్చు 2 మైనస్ 1 1 కామా మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 1 మైనస్ ఆఫ్ మైనస్ 3 4. దీన్ని ఏం రాయొచ్చు అంటే ఐ బార్ మైనస్ 3j బార్ ప్లస్ 4k బార్ ఈక్వల్ టు ఏసీ బార్ వాల్యూ ఎంతో చూద్దాం. సమ్ ల్యాండా టైమ్స్ ఏసీ బార్ రావాలి ఒకవేళ కొలీనియర్ అయితే. అలా చేయలేకపోతే మనకి నాన్ కొలీనియర్ అని చెప్తాం. సో ఏసీ బార్ వాల్యూ చూస్తే ఏ నుంచి సికి ఓసీ బార్ మైనస్ ఓఏ బార్ 2 మైనస్ 1 1 5 మైనస్ 2 3 మైనస్ 1 ప్లస్ 3 2. సో 1 కామా 3 కామా 2. సో ఐ బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 2k బార్. ఇక్కడ ఏదైనా ఒక స్కేలార్తో మల్టిప్లై చేస్తే ఈక్వల్ అవుద్దా? అవదుగా. ఎందుకంటే దీనిది వచ్చేసరికి 1 మైనస్ 3 4 ఇలా ఉంది. దీనికి డబల్ కానీ హాఫ్ కానీ అలా ఏం లేదు. సో నాట్ ఈక్వల్ టు దిస్ వెక్టర్. సో ఏబీ బార్ ఏసీ బార్ నాన్ కొలీనియర్ కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ 3 పాయింట్స్ కూడా ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నాయని. లేదంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు నల్ వెక్టర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇచ్చింది పాయింట్స్ ఇచ్చాడు. సో మనం ఏం చేయాలి? వెక్టార్స్ కనుక్కోవాలి. అంటే ఈ వెక్టర్ ఏ బార్ అనే వెక్టర్ కావాలి. ఏ బార్ అనే వెక్టర్ ఏమవుతుంది? ఏ వెక్టర్ అనేది ఎలా వస్తుంది? ఏ బార్ అనే వెక్టర్ ఓసీ బార్ మైనస్ ఓబీ బార్ చేస్తే వస్తుంది. అంటే నథింగ్ బట్ బీసీ బార్కి ఈక్వల్ ఓసీ బార్ మైనస్ ఓబీ బార్. అలానే బీ బార్ అనే వెక్టర్ అంటే సిఏ బార్కి ఈక్వల్ సిఏ బార్ అంటే ఓఏ బార్ మైనస్ ఓసీ బార్. అలానే సి బార్ అంటే ఏబీ బార్కి ఈక్వల్ ఓబీ బార్ మైనస్ ఓఏ బార్. ఇవన్నీ చేస్తే మనకి 0 రావాలి. సపోజ్ నేను ఓసీ మైనస్ ఓబీ చేశాను. ఈ 2 పాయింట్ల మధ్య డిఫరెన్స్ అంతా 2 మైనస్ 2 0 5 మైనస్ ఆఫ్ మైనస్ 1 6 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 ఓఏ మైనస్ ఓసీ అంటే ఓఏ మైనస్ ఓసీ చేస్తే 1 మైనస్ 2 మైనస్ 1 2 మైనస్ 5 మైనస్ 3 మైనస్ 3 ప్లస్ 1 మైనస్ 2. అలానే ఓబీ మైనస్ ఓఏ ఓబీ మైనస్ ఓఏ అంటే బి మైనస్ ఏ చేస్తున్నాను. సో ఇది దీని ఒక పొజిషన్ వెక్టర్ ఓబీ బార్, ఇది ఓఏ బార్. సో 2 మైనస్ 1 1 మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 1 ప్లస్ 3 4. ఈ మొత్తం యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఇదంతా ఇటువైపు 0, ఇదంతా 0, ఇది కూడా 0నే. సో నల్ వెక్టర్ వస్తుంది కదా. సో ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ 0 అని చెప్పామంటే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అని అర్థం. సో ఈ రెండిట్లో ఏ మెథడ్ అయినా చేయొచ్చు. ఇది ఒక మెథడ్ 2, ఇది మెథడ్ 1. కొలీనియర్ అని చెప్పడం ద్వారా. నాన్ కొలీనియర్ అని చెప్తే చాలు ట్రయాంగిల్ ఫామ్ అయినట్టు. అదే కొలీనియర్ అయితే ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వదు. సో సెకండ్ క్వశ్చన్ అది చెక్ వెదర్ ద 3 వెక్టార్స్. ఇక్కడ ఇంకో 3 వెక్టార్స్ ఇచ్చాడు.
ఇవి ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నాయా చేయట్లేదా అని చెప్పి చెక్ చేయమన్నాడు. సో దాని పర్పస్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన వెక్టార్స్ ఏంటి 2i 2j 3k దీన్ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు 2, 2, 3 అని ఆర్డర్డ్ పేర్. 3D జామెట్రీలో అయితే 2, 2, 3 అని పెడతాం. అంటే దీని అర్థం ఏంటంటే x యాక్సిస్తో 2 అనే కాంపోనెంట్ చేస్తుంది, y యాక్సిస్తో 2 అనేది, z యాక్సిస్తో 3 అనేది. అంటే అది ప్రొజెక్షన్ ఈ వెక్టార్ యొక్క కాంపోనెంట్స్ x యాక్సిస్ y యాక్సిస్ z యాక్సిస్ 2i బార్ 2j బార్ 3k బార్ ఆర్ 2i క్యాప్ 2j క్యాప్ 3k క్యాప్ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు. అదేవిధంగా సెకండ్ వెక్టర్ వచ్చేసరికి -3, 3, 2. మూడో వెక్టర్ వచ్చేసరికి 3, j అనేది రేట్ చూడండి 0, 4 ఇలా 3 ఉన్నాయి. ఈ 3 కూడా ఏంటి వెక్టార్స్ అన్నాడు. సో ఇది ఏ బార్, ఇది బి బార్, సి బార్. ఇక్కడ విషయం ఏంటంటే ఇది పాయింట్స్ అయితే ఇవి ఇక్కడ వెక్టార్స్ డైరెక్ట్గా వెక్టార్స్ ఇచ్చేసాడు. అంటే ట్రయాంగిల్ వెక్టార్స్ రిప్రజెంట్ చేసినట్టు. ఇంతకుముందు క్వశ్చన్లో క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి ఇలా ఇచ్చాడు. ఇప్పుడు మనకి క్యాపిటల్ ఏ బార్, బి బార్, సి బార్ వెక్టార్స్ ఇచ్చాడు డైరెక్ట్గా. సో ఈ మూడు యొక్క సమ్మేషన్ చూద్దాం. ఆ మూడు యొక్క సమ్మేషన్ కనుక 0 వస్తే ట్రయాంగిల్, 0 రాకపోతే ట్రయాంగిల్ కాదు. ఎందుకంటే ట్రయాంగిల్లో మనకి ఏంటి ఏ బార్, బి బార్ ప్లస్ సి బార్ ఏమవ్వాలి, నల్ వెక్టర్ రావాలి. సో 2 - 3 + 3, 3 క్యాన్సిల్ 2 వస్తుంది, నల్ వెక్టర్ రావట్లేదు కాబట్టి దే డోంట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. సెకండ్ క్వశ్చన్కి దే do not form a triangle. ఆర్ యూ కెన్ సే ఏబీ బార్ ఏసీ బార్ చూసినా సరిపోతుంది. అంటే ఇప్పుడు లైక్ 2 వెక్టార్స్ కనుక్కోవాలి. ఏ బార్, బి బార్, సి బార్ ఉంది కదా, ఏమైనా 2 వెక్టార్స్ తీసుకోండి లీనియర్ కాంబినేషన్లో. అంటే సపోజ్ ఇది పాయింట్, ఇది ఏ బార్ కదా, సో ఇది బీసీ బార్ అనుకుందాం. ఇది బి బార్ కాబట్టి సిఏ బార్, సి బార్ కాబట్టి ఇది ఏబీ బార్. ఇలా 3 వెక్టార్స్ తీసుకున్నాం. ఏబీ బార్, ఏసీ బార్ ట్రయాంగిల్ ఫామ్ చేయవు అంటే మీనింగ్ ఏంటి, వాటిని మనం ఏదైనా 2 వెక్టార్స్ కొలీనియర్ అని చెప్పాలి. సో ఏ బార్, బి బార్, సి బార్. సో బి బార్ మైనస్ ఏ బార్ చేద్దాం, ఏమొస్తుంది, సెకండ్ మెథడ్ ఇది. -3 - 2 -5, 3 - 2 1, 2 - 3 -1. సి బార్ మైనస్ బి బార్ చేద్దాం, ఇదేమొస్తుంది 3 + 3 6, 0 - 3, 4 - 2 2. సో ఇలా చేసే బదులు ఇలా డైరెక్ట్గా చెక్ చేసేయచ్చు. ఎందుకంటే మనకి ఏ బార్, బి బార్, సి బార్ వచ్చాడు కదా. సో ఇక్కడ దే డోంట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ మనం ఈ మూడిటికి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఏరియా కనుక్కోవచ్చు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ద్వారా చెప్పొచ్చు. సో అయితే ఇక్కడ నేను ఈజీ కాన్సెప్ట్ ఏంటంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ నల్ వెక్టర్ అని చెప్పి చూపించాను. సో ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే సపోజ్ ఒక ట్రయాంగిల్ అనేది తీసుకుంటే ఏబిసి 3 పాయింట్లు ఇస్తే మనం ఇది ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందా లేదా అనేది చెక్ చేయాలి. చెక్ చేయడానికి మనం ఏం చేయొచ్చు, ఏ బార్, బి బార్, సి బార్ ఇది వీటి యొక్క పొజిషన్ వెక్టర్స్. సో ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఎంత, 0 అయితే ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. సో ఇది మనకి ప్రూవ్ అయితే ట్రయాంగిల్ ఫార్మేషన్ జరుగుతున్నట్టు ఆ వెక్టార్స్. ఒకవేళ మనకి లీనియర్ కాంబినేషన్లో అంటే దే ఆర్ ప్యారలల్ కొలీనియర్ కండిషన్ ఉంటే ఏమవుతుంది, కొలీనియర్ అయితే 2 వెక్టార్స్, ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ కొలీనియర్ దెన్ దే ఆర్ ప్రపోర్షనల్. ఇది మంచి ఇంపార్టెంట్ స్టేట్మెంట్. దెన్ దే ఆర్ ప్రపోర్షనల్లో ఉంటాయి. అంటే ఏ బార్ ఈక్వల్ టు సమ్ ల్యాండా టైమ్స్ బి బార్. అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ ఇది ఏ బార్ అయితే బి బార్ అనేది ఎలా ఉంది, ఈ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉండొచ్చు. యూ కెన్ సే ఈ బి బార్ అనేది ఇలా కూడా ఉండొచ్చు, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఉండొచ్చు. సపోజ్ ఇది సి బార్ అనుకుందాం. అదేవిధంగా ఏ బార్, బి బార్, సి బారు. ఇప్పుడు ఈ 3 కూడా కొలీనియరేనా అంటే 3 కొలీనియరే. ఏ బార్, బి బార్, సి బార్ అన్నీ కూడా ఏంటి ప్యారలల్గానే ఉన్నాయిగా. సపోజ్ ఇక్కడ ఒక లైన్ తీసుకుంటాను, ఈ లైన్కి ఈ 3 కూడా ప్యారలల్గానే ఉన్నాయి. సో 3 వెక్టార్స్ ఆర్ కొలీనియర్. డైరెక్షన్తో సంబంధం లేదు, మ్యాగ్నిట్యూడ్తో కూడా సంబంధం లేదు. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ వేరు అవ్వచ్చు. ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కొంచెం, బి బార్ కొంచెం దీనికన్నా ఎక్కువ, సి బార్ ఇంకా ఎక్కువ ఉన్నా సరే మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అంటే కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి. ఇక్కడ ఇది ఉంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్, అంతేగాని ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే మళ్ళీ కొలీనియర్ అని చెప్పలేంగా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ మనకి ఇఫ్ 3 వెక్టార్స్ ఆర్ ప్యారలల్ టు సమ్
ఒక ఫిక్స్డ్ లైన్కి డైరెక్టర్ లైన్కి కనుక ప్యారలల్గా ఉన్నట్టయితే వాటిని మనం ఏమంటాం కొలీనియర్ వెక్టర్స్ అంటాం. ఓకేనా. నల్ వెక్టర్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఇది ఒక పాయింట్గా రిప్రజెంట్ చేస్తాం నల్ వెక్టర్ని. నల్ వెక్టర్కి డైరెక్షన్ ఉంటుందా అంటే ఉంటుంది. డైరెక్షన్ ఈజ్ ఖచ్చితంగా ఉంటుంది. డైరెక్షన్ ఉండకపోతే అది వెక్టర్ అవ్వదుగా. వెక్టర్ అనే పదం ఉపయోగించాం కదా. దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే 0 అని చెప్తాం. డైరెక్షన్ వచ్చేసరికి ఆర్బిట్రరీ అంటే మన ఇష్టం, ఎటైనా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు, ఏదో ఒక డైరెక్షన్ అయితే తీసుకోవచ్చు. సో పర్టికులర్ ఫిక్స్డ్ డైరెక్షన్ అయితే ఉండదు, కానీ డైరెక్షన్ అయితే ఉంటుంది. నల్ వెక్టర్ హ్యాస్ డైరెక్షన్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నల్ వెక్టర్ హ్యాస్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం మిగతా క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.